స్వయంభూగా వెలిసిన వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్దామా? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే కైలాసగిరి మహాశివుని దర్శించాక మేము అక్కడి నుంచి ఇంకా పైకి బయలుదేరాము. రోడ్ అయితే అసలు మామూలుగా లేదు, ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్ అని చెప్పొచ్చు. ఈ ఆలయం కైలాసగిరి పర్వతం నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. మేము కైలాసగిరి నుంచి 3:30కి అయితే బయలుదేరాము. రోడ్డు అంత బాలేదు కాబట్టి మేము అంబాజీ దుర్గకి 4:30లో చేరుకున్నాము. ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాము, చాలా అడ్వెంచర్ చేసి. ఇప్పుడు లోపలికి వెళ్దాము రండి దర్శనానికి. అదే ఆలయము. అటు పైన ఒక బావి ఉంది కదా, దాంట్లో ఇప్పటికీ నీళ్ళు ఆ పైన. అయితే ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది. ఆల్సో మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇప్పుడు ఈ ప్లేస్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో ప్రధానంగా 3 ఆలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీ దుష్ట సంహార వీరాంజనేయ స్వామి ఆలయం, రెండోది దుర్గమ్మ ఆలయం, 3 శివాలయం. అయితే దుర్గమ్మ ఆలయం మరియు శివాలయం పక్కన కొండపై ఉన్నాయి. అందుకే ఫస్ట్ మేము ఆంజనేయ స్వామిని దర్శించాము. అయితే ఇక్కడ నారాయణ స్వామి అనే వ్యక్తికి ఆంజనేయ స్వామి స్వప్నంలో కొనపడి ఆయన ఇక్కడ కొలువై ఉన్నానని, ఇక్కడ ఆయనకి ఆలయం నిర్మాణం చేయమని చెప్పారట. అలా ఈ నారాయణ స్వామి అనే వ్యక్తి ఇక్కడ ఈ ఆలయానికి రోడ్ అయితే రెడీ చేశారు. అయితే ఈ స్వామిని దర్శించాక ఇక్కడి నుంచి బై వాక్ కొండపై ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ దుర్గమ్మ ఆలయం ఉంటుంది. అయితే ఈ కొండపైన 300 సంవత్సరాల ముందు ఇక్కడ ఒక కోట ఉండేది. ఇప్పుడు అది స్థితిల అవస్థలో ఉంది. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి 1 కిలోమీటర్ పైకి నడవాలి. అక్కడ శివాలయం ఉంది. ఇక్కడ సీతారాములు శివుడికి పూజలు చేశారని చెప్తారు. అలాగే ఇక్కడున్న బావి ఉంది. ఈ బావిని నూనె కాలాజం అని అంటారు. అయితే ఈ బావి నీటితోనే సీతారాములు శివాలయంలో దీపాలు వెలిగించారు అని అంటారు. అయితే ఈ బావిలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఇక్కడ నీళ్లు ఎప్పుడూ ఉంటాయని చెప్తారు. సీతారాములు పూజించిన శివాలయం అయితే ఇదే. అందరూ దర్శించండి. హలో బాయ్. వావ్, ఆ 2 ఆలయాలు దర్శించాక ఇక్కడ విశేషంగా చూస్తే బ్యూటిఫుల్ సీనరీస్తో పాటు ఇక్కడ పచ్చని చెట్లు, పంట పొలాలు, మేఘాలతో అద్భుతమైన సీనరీస్ మనం ఇక్కడ చూడవచ్చు. ఆ 3 క్షేత్రాలు దర్శించాక మేము ఆల్మోస్ట్ 6:30కి కొండ నుంచి కింది దిగాము. అండ్ ఇక్కడ నుంచి మధ్యలోనే వాన పడింది, ఫుల్ ఇరుక్కుపోయాము చూడండి.
గైస్ దావలోనే వాన పడుతుంది. మేము ఏడ కింద నిల్చొని ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. మధ్యలోనే ఇరుక్కున్నాము. అయితే అంబాజీ దుర్గా ఈ ప్లేస్ అయితే నాకైతే చాలా నచ్చింది. మొత్తానికైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాకు తెలపండి. దానికి ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బాయ్.